హాయ్ గాయ్స్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కనుంది నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నేను అన్యాయం చేసినా నీకు? నాకు బంధం అన్నదమ్ములమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. ఇంకా కొన్ని నిజాలు చెప్తాను గాయస్. అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు. ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకొలాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర్ వీడియోలు నువ్వు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. గాయ్ షాక్ అయ్యారా? చూసారు కదా నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా అదే ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉందా అంటే గ్రీన్ లేపితే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా వాళ్ళు అన్నది. నువ్వేం నోట్లు ఏం పెట్టుకున్నావురా నవదీప్గా? తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ వాళ్ళు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా నువ్వు? నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకు ఉండరా, నాకు ఉండరా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని, గల్లీలో ఒక మంచి ఉంటే ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలామంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందులో నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా నన్ను? నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు, కానీ నిన్ను మాత్రం ఎందుకన్నా చూడ చెప్తున్నా నవదీపు, సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే. నన్ను అవమానించి ఆడియన్స్ది అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, విశ్వదేవ్ గారు. అగ్ని పరీక్ష, ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి డైరెక్ట్గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు. వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్లో జరిగేటట్టు, బికాస్ దే వాంట్ టు గో టు బిగ్ బాస్ హౌస్. ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో
అరుపులు కేకలు గోల హౌస్లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే. దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే. అంతేగాని ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని, ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అసలు పల్లెటూరు అనలేదు నేను, ఊరు నుంచి వచ్చామన్నా. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, మీ కోపం మీది, కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి, ఆ షోలో చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో. థ్యాంక్స్. ఇదేంద్రా? చెప్పు, మరి ఇదేంది? దానికి జోడి చెప్పు. చెప్పు, గొడు జోడి ఉందిరా, నీకేందిరా జోడి? దరే రా 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 రా.